నిజమే రుజువైన షార్ట్ ఫిలిం ఈటీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక మ్యూజికల్ రొమాంటిక్ డ్రామా. అలాగే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయిన కళ్యాణ్ పడాల డెబ్యూట్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన షార్ట్ ఫిలిం ఇది. మరి కళ్యాణ్ హీరోగా ఎలా పర్ఫామ్ చేశాడు, ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉంది అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్గా చెప్పాలంటే, కళ్యాణ్ గతం మర్చిపోయి మతిమరుపు ఉన్న ఒక స్కెచ్ ఆర్టిస్ట్గా వర్క్ చేసుకుంటూ లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. అసలు అతను ఎందుకు గతం మర్చిపోయాడు, పాస్ట్లో ఏం జరిగింది అనేదే మెయిన్ స్టోరీ. ఇంకా మూవీ రన్ టైం వచ్చేసి జస్ట్ 29 మినిట్స్ అలా ఉంటుంది. అందులో స్టోరీ అయితే అంత పెద్ద అన్ఎక్స్పెక్టెడ్ టైప్లో ఏమి ఉండదు, రొటీన్గా ఉంటుంది. కానీ స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అయినా ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీలోకి వెళ్ళాక కొంచెం కొంచెంగా తగ్గిపోతూ ఉంటుంది ఇంట్రెస్ట్ అనేది. మెయిన్గా ఈ మూవీలో లవ్ స్టోరీ అంతా కన్విన్సింగ్గా అనిపించదు. హీరోయిన్ హీరోకి మెసేజ్ చేయడం, సడన్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేయడం, ఆ తర్వాత లవ్ స్టోరీ మొదలవడం అంత న్యాచురల్గా అనిపించదు. వీళ్ళిద్దరూ కలవడం అనేది కూడా కొంచెం కన్విన్సింగ్గా రాసుకుని ఉంటే బాగుండేది. లవ్ స్టోరీ ప్రాపర్గా ఒక ఫ్లోలో వెళ్ళకపోవడం వల్ల వీరిద్దరు క్యారెక్టర్స్లో ఉన్న ఎమోషన్ మనకు అంత కనెక్ట్ అవ్వదు. ఇంకా మూవీలో డైలాగ్స్ కూడా లిప్సింగ్కి కరెక్ట్గా సెట్ అవ్వలేదు అసలు. కొన్ని డైలాగ్స్లో లిప్సింగ్ సరిగ్గా మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కూడా సీన్స్ని ఎంజాయ్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో అక్కడ క్యారెక్టర్స్ ఏం మాట్లాడకపోయినా డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమో అనుకున్నా, కానీ అది కూడా కాదు. జస్ట్ నార్మల్గా మాట్లాడుకునే సీన్స్లో డైలాగ్స్ని ఆడియోలా వినిపిస్తూ ఉంటాయి. ఎడిటింగ్ టేబుల్లో ఎక్స్ట్రాగా డైలాగ్స్ యాడ్ చేసి ఉంటారు, కానీ మూవీ చూస్తున్నప్పుడు మాత్రం చాలా హార్డ్గా అనిపించాయి. క్లైమాక్స్ అయితే ఓకే పర్లేదు అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, కళ్యాణ్ పడాల డెబ్యూట్ హీరోగా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ యాక్టింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. హీరోయిన్ మాత్రం కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇంకా లవ్ సాంగ్ విషయానికి వస్తే అది కూడా అంత ఇంప్రెసివ్గా ఏం అనిపించలేదు, జస్ట్ యావరేజ్గా ఉందంతే. ఇంకా ఓవరాల్గా ఈ షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందని అడిగితే నాకైతే అంతకేం నచ్చలేదు. స్టోరీ సింపుల్గా ఉండడం ఒక ప్రాబ్లం కాదు, కానీ లవ్ స్టోరీ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేయకపోవడం, ఫ్లో సరిగ్గా లేకపోవడం, లిప్సింగ్ ఇష్యూస్ ఉండడం వల్ల మూవీతో కనెక్ట్ అవ్వలేకపోయాను. కానీ రన్ టైం జస్ట్ 30 మినిట్సే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. అంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే బెటర్. ఇక మీలో ఎవరైనా ఈ షార్ట్ ఫిల్మ్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.